దీనికి బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏమిటంటే 1865లో 1866లో మొదటిసారి దీన్ని అప్పుడున్న గవర్నమెంట్ స్టడీ చేసి 1868లో ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఇచ్చారు. 1868 అంటే ఇది 135 ఏళ్ల క్రితంది. దాని ప్రకారం ఏంటంటే అమెరికాలో ఉండి అమెరికాలో పుట్టిన ఎవరైనా సరే వాళ్ళు అమెరికా దేశస్తులు, వాళ్ళకి అమెరికా పౌరసత్వం బై బర్త్ వచ్చేస్తుంది. ఇది ఇచ్చారన్నమాట. ఇది ఇచ్చేసిన తర్వాత అప్పటి నుంచి వస్తుంది. దీని మీద కొన్ని అటు ఇటు వీళ్ళు కామెంట్ చేసినా ఇంతవరకు ప్రాబ్లం రాలేదు. ఇప్పుడు మన వాళ్ళు కూడా అనేక మంది స్టూడెంట్ వీసాల మీద వెళ్తారు, అక్కడే పెళ్లి చేసుకుంటారు. లేదా H1 వీసా మీద ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, అక్కడ పిల్లలకి అంటారు. ఇక్కడ నుంచి అత్తమామలు కానీ అమ్మా నాన్నలు కానీ వెళ్ళటం ఎంతో మనం వింటూనే ఉన్నాం. మనం దాని మీద రకరకాల జోకులు కూడా వేసుకుంటుంటాం. ఇంకా ఏంటి అమ్మాయి ఏంటి విశేషం లేదా అని ఇక్కడ అమ్మ నాన్న అత్తగారు మామగారు అడిగారంటే అందులో సంతోషం కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇంకోసారి అమెరికా వెళ్ళచ్చు అని ఇలాంటి జోకులన్నీ మనం వేసుకుంటుంటాం. ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే ట్రంప్ దీనికి వ్యతిరేకం. ఆయన ఏమంటాడంటే అమెరికాలో ఇప్పుడు లీగల్గా ఉన్నారు, H1 వీసా కావచ్చు లేదా స్టూడెంట్ వీసా కావచ్చు. అయినా సరే భర్త కానీ భార్య కానీ ఇద్దరు అమెరికా దేశస్తులు కాకపోతే, అంటే గ్రీన్ కార్డ్ అయినా ఉండాలి లేదా అక్కడ సిటిజన్షిప్ అయినా ఉండాలి. కాకుండా ఉంటే వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్ సిటిజన్షిప్ రాదు అని ఆయన నిన్న ఇచ్చాడు ఆర్డరు. అది ఎప్పటి నుంచి ఇచ్చాడంటే ఒక 1 month తర్వాత నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది అన్నాడు. ఫిబ్రవరి నుంచి అన్నాడు. అంటే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది నిజంగా చెప్పాలంటే పెద్ద దెబ్బే. మొత్తం భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడింది. మన మధ్యతరగతి కుటుంబాలన్నీ కూడా ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి. దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈయన ఇంత క్రితం కూడా ఈ మాట 2-3 సార్లు అన్నాడు. ఆయన 16-20లో ఉన్నప్పుడు కూడా 2-3 సార్లు అన్నాడు దీని గురించి. కానీ ఆయన అది ఏమి చేయలేపాడు. ఈవెన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చే స్టేజ్ కూడా వెళ్ళలేకపోయాడు. బికాజ్ అంటే ఆయనకు ఆ టైంలో అంత స్ట్రెంత్ లేకపోవటం వచ్చు. ఆయన ఫోకస్ ఇది కాకపోయి ఉండొచ్చు, వేరే అయి ఉండొచ్చు. ఇది చేయలేపాడు. ఏదో 2-3 సార్లు అన్నాడు, పాసింగ్ అన్నాడు కానీ చేయలేపాడు. ఇప్పుడు ఇది చేస్తానని గట్టిగా అన్నమాట. దీనికి మొట్టమొదటి ఇమ్మీడియట్గా కాలిఫోర్నియా అటార్నీ జనరల్, అఫ్కోర్స్ కాలిఫోర్నియా డెమోక్రటిక్ స్టేట్, వెంటనే ఇది అసలు తప్పు, దీన్ని ఒప్పుకోమని చేస్తాడు. వెంటనే కోర్టులో వెళ్తాం మేము అని చెప్పాడనమాట. అలాగే న్యూయార్క్ అటార్నీ జనరల్, అంటే వీళ్ళు పెద్దవాళ్ళు అనమాట, మామూలు ఏదో అడ్వకేటు మీలాంటి నాలాంటి వాళ్ళు మాట్లాడింది కానీ అటార్నీ జనరల్ మాట్లాడంటే దానికి ఒక వాల్యూ ఉంటుంది. సో కాలిఫోర్నియా అటార్నీ జనరల్, న్యూయార్క్ అటార్నీ జనరల్ వెంటనే దీన్ని ఖండించారు. ఒక్క రోజులో ఆయన ఇచ్చిన ఒక్క రోజులోనే 22 రాష్ట్రాలు వెంటనే దీన్ని కౌంటర్ చేస్తూ దీనికి కోర్టుకు వెళ్ళిపోయినాయి. 22 రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకించడం, అంటే అన్ని ఫెడరల్ కోర్ట్స్లోకి వాళ్ళు దే హ్యావ్ అప్రోచ్డ్ ఆల్రెడీ. ఇది క్వశ్చన్ అన్నమాట. దీని భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే ముందు అసలు ఈ ఇష్యూ, ఈ ప్రాబ్లం ఏంటని చూస్తే నిజంగానే అమెరికా పెరుగుతున్న జనాభా తీసుకుంటే దాదాపు 47 మిలియన్స్ అంటే 4.5 crore సిటిజన్స్ ఇతర దేశాల వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. దాదాపు 4.5 crores. 1.6 million అంటే 16 లక్షల మంది ఒక 2003లోనే పుట్టారు. సో ఇది చిన్న ప్రాబ్లం కాదు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి. ఆయన ఎందుకు ఇంత తీవ్రంగా దీని మీద పడ్డాడు అంటే అదేదో మన మీద ఏదో 2-3 మీద కాదు, ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఇది అంటే వాళ్ళు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం 2020-23కి అమెరికాలో 47.8 మిలియన్ పీపుల్ సిటిజన్సే కానీ బట్ పేరెంట్స్ ఆర్ నాట్ అమెరికన్ సిటిజన్స్. వీళ్ళందరూ ప్రాసెస్లో ఉన్నారు, వాళ్ళకి వీసా రావచ్చు. ఇప్పుడు అంటే ఏమవుతుందంటే ఎక్కువగా ఈ మెక్సికన్స్ కావాలని చెప్పి ఒక ప్రెగ్నెంట్ వైఫ్తో హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా
బోర్డర్ దాటేసి ఇల్లీగల్ దాటేసి ఇక్కడ వచ్చి డెలివరీస్ అని ఇక్కడ వచ్చి డెలివరీ చేస్తారు, ఆటోమేటిక్గా సిటిజన్షిప్ వస్తుంది. ఇక వాళ్ళు ఆ సిటిజన్షిప్ పట్టుకుని మెల్లిగా ఆ పనులు ఈ పనులు చేసుకుంటూ యుఎస్ ఈస్ ఫేసింగ్ మోర్ మినేస్ ఫ్రమ్ మెక్సికో. ఇప్పుడు ఆయన ఎంతసేపు ఏది మాట్లాడినా సరే, కాన్సంట్రేషన్ అంతా మెక్సికో మీదే ఉంది. ఏది మాట్లాడినా సరే అనవసరంగా మనం భారతీయుల కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం భుజాలు తడుపుకోకూడదు అంటే ఈ ఇష్యూ క్లారిటీ కావాలండి, ఎస్పెషల్లీ ఇండియన్స్కి. అంత అందులో ప్రత్యేకించి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి. ఇప్పుడు ఆయన ఎంతసేపు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటే మెక్సికో, కెనడా, ఈ 2 వాళ్ళ బోర్డర్స్ అండి. సౌత్ బోర్డర్ మెక్సికో, నార్త్ బోర్డర్ ఏమో కెనడా. ఆ 2 బోర్డర్ నుంచి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎందుకు ఇప్పుడు నేను 20 ఏళ్ళ నుంచి ఇప్పుడు అమెరికాలో వెళ్తున్నాను వస్తున్నాను చూస్తున్నాను కదా, అక్కడ ఈ చిన్న పనులు చేసే వాళ్ళందరూ మెక్సికన్స్. ఇప్పుడు మీరు బిజినెస్ పెట్టారు, పనులు చేయడానికి, బండ పని చేస్తానికి మనం ఇక్కడ నుంచి బీహార్ నుంచి వచ్చారంట, జార్ఖండ్ నుంచి అట్లా తెచ్చుకుంటారు, జార్ఖండ్ నుంచి బీహార్ నుంచి అట్లా అనమాట వీళ్ళు అనమాట. అలా లేకపోతే ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్లో మిగతా వాళ్ళు స్కిల్డ్ జాబ్ నర్సులు వాళ్ళందరూ ఇండియా నుంచి వచ్చినా, అక్కడ వేరే చోట నుంచి వచ్చినా కూడా ఈ కింద పనులు చేసేవాళ్ళు, దాన్ని క్లీన్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మెక్సికన్స్. ఇంటికి వచ్చి క్లీన్ చేసే వాళ్ళందరూ మెక్సికన్స్. వాళ్ళు కొంచెం గొప్ప 2 ఇంగ్లీష్ ముక్కలు కూడా నేర్చుకుంటారు, కార్ డ్రైవింగ్ చేస్తుంటారు. వాళ్ళు కూడా తెల్లగానే ఉంటారు వాళ్ళు కూడా. సో తేడా కూడా తెలియదు. వాళ్ళు ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. ఆ మెక్సికన్స్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. అంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ వల్ల? పెద్దగా లేవు వాళ్ళ వల్ల. లా అండ్ ఆర్డర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అన్నిటిని గ్రాబ్ చేస్తున్నారు అనేది. ఎక్కువ లా అండ్ ఆర్డర్స్ ప్రాబ్లం వచ్చింది ఆఫ్రికన్స్ వల్ల, బ్లాక్స్ వల్ల. అమెరికాలో ఇప్పుడు మామూలుగా ఎక్కువ మంది ట్రావెల్ చేసేది ఫ్లైట్, అయితే వాళ్ళ సొంత కార్లు, బస్సులు కూడా ఉంటాయి. మీరు బస్సుల దగ్గరికి వెళ్ళి చూస్తే ఎక్కువ మంది బ్లాక్స్ ఉంటారు. ఇది మనం ఎక్కడ చదివింది కదా, నేను చూసి చెప్తాను, బ్లాక్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన ఎంప్లాయ్మెంట్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. వాళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు, ఈ ఊరి నుంచి ఆ ఊరికి వెళ్తారు, అక్కడ ఆ ఊళ్ళో ఉంటారు. అలా అనమాట, ఒక మైగ్రేటెడ్ లేబర్ లాగా అనమాట. వాళ్ళు లేబర్ పనులు చేస్తారు. వాళ్ళ వల్ల కొంచెం ప్రాబ్లం ఉంది. ఇప్పుడు చాలా చోట్ల ఈ గన్ షూట్ చేయటము దానివల్ల వచ్చిన ఈ గన్ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాదాపు వాళ్ళందరూ కూడా ఎక్కువ బ్లాక్సే. భారతదేశానికి రోహింగ్యాలతోటి ఎలాంటి మినేస్ ఉందో వీళ్ళకి యూఎస్కి మెక్సికన్స్ వల్ల, ఆఫ్రికన్స్ వల్ల అలాంటిది ఉంది. అది నిజమే అండి. భారతదేశానికి మనకి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఈ రోహింగ్యాస్ మన వాళ్ళు ఏంటంటే ముందు వెస్ట్ బెంగాల్కి వస్తారు, వెస్ట్ బెంగాల్ నుంచి అన్ని చోట్లకి వెళ్తారు. అదే పద్ధతి ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి ఇమ్మీడియట్గా ల్యాండ్ అయ్యేది హైదరాబాద్. వాళ్ళు ప్రతి సండే ఆ ప్లకార్డ్ పట్టుకొని వీఆర్ రోహింగ్యాస్ సపోర్టర్స్ అని చెప్పి రోడ్డు మీద తిరుగుతుంటారు. మరి ఏం చేస్తామని, సో మనం కూడా వాళ్ళని చెప్పలేము అనమాట. అట్లాగే ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా కొందరు ముస్లిమ్స్ మన వాళ్ళు ఇక్కడి నుంచి ఉద్యోగాల కోసం గల్ఫ్కి వెళ్ళి అక్కడ ఎలా అవసరపడుతున్నారు, అక్కడి నుంచి గల్ఫ్ నుంచి కూడా కొందరు ముస్లిమ్స్ ఇక్కడికి వస్తారు, ఇండియాకి వస్తారు. వాళ్ళందరూ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్. వాళ్ళు యూఎస్ఏ కాదు, అంటే ఇండియా కూడా వస్తారు. ఇండియా గురించి చెప్తానమాట. ఇలాగ వాళ్ళు యూఎస్ కూడా వస్తారు. మనకి ఇండియా నుంచి కొంచెం గట్టిగా చెప్పాలి, ఇల్లీగల్గా వెళ్ళాలంటే పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి వెళ్తారు. పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి వీళ్ళు ఇల్లీగల్గా వెళ్తారు. అంటే ఏంటంటే సార్, అంటే దేర్ ఆర్ రిపోర్ట్స్ దట్ అరౌండ్ 7.5 lakhs ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఇండియన్ ఫ్రమ్ ఇండియా ఆర్ దేర్ లివింగ్ ఇన్ యుఎస్. ఆ మాట నిజమేనండి. ఎగ్జాక్ట్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఏమవుతుందంటే అండి, మన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు, అంటే నేను ఎక్కువగా గుజరాత్ తీసుకుని పంజాబీ, ఇప్పుడు పంజాబీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఈ రోజు కాదు, ఇప్పుడు ఏదో అమెరికా లాస్ట్ ఐటీ బూమ్ వచ్చింది కదా, వాళ్ళు 80s నుంచి వెళ్ళిపోవటం మొదలెట్టారు. మీరు అమెరికాలో, న్యూయార్క్లో, లేకపోతే ఈవెన్ కెనడాలో, టొరంటోలో ఎక్కడ చూసినా సరే ట్యాక్సీ డ్రైవర్స్ అంతా కూడా పంజాబీస్. వాళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు. అంటే ఐటీ బూమ్ రాకముందే, ఐటీ బూమ్ వచ్చి మన వాళ్ళందరూ వెళ్ళటం ప్రారంభమైంది 2000 నుంచి అనుకోండి, కొంచెం లేటు 90s to 2000. కానీ ఈ పంజాబీస్ అంతకు ముందరే వెళ్ళిపోయారు. సో అది వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో వెళ్ళిపోయిన గుజరాతీస్ లేకపోతే నార్త్ ఇండియన్స్ అయినా కూడా వాళ్ళు అక్కడ మంచి వ్యాపారస్తులు అవుతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే తెలుగు స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఐటీ ఉద్యోగాలు చేసి ఐటీ బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారో,
వీళ్ళు ఏంటంటే వ్యాపారం మోస్ట్లీ ఏంటంటే గ్రాసరీ షాపులు, రెస్టారెంట్స్, రెస్టారెంట్స్ కూడా కాదు, హోటల్స్ వాళ్ళ మెయిన్. యాక్చువల్లీ ఏంటంటే అమెరికాలో పెద్ద వాటిని హోటల్స్ అంటారు, కొన్ని చిన్నగా ఉంటే మోటల్స్ అంటారు. మోటల్ పటేల్ అని ఒక మాట అంటుంటారు అనమాట అమెరికాలో, ఒక సేయింగ్ అనమాట. ఆల్ మోటల్స్ ఆర్ పటేల్స్ అని. సో పటేల్స్ అనమాట. వాటికి హౌస్ కీపింగ్ మనుషులు కావాలి. రైట్. హౌస్ కీపింగ్ మనుషులు, ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఊళ్ళలోనూ కూడా మోటల్స్ ఉన్నాయి. అమెరికా అంతా ఏంటంటే ట్రావెలింగ్ కంట్రీ అనేది, రోడ్స్ చాలా బాగుంటాయి. అందువల్ల ఈ వీకెండ్ కల్చర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. సో అందరూ ఏంటంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు వీకెండ్స్కి. వెళ్ళిపోయినప్పుడు వాళ్ళకి కంపల్సరీగా మనకి కావాలన్నమాట. ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళడానికి మనకి ఇప్పుడు ఈ హైవే వచ్చిన తర్వాత దారిలో ఎన్ని హోటల్స్ వచ్చాయి మనం చూస్తాం లాస్ట్ 10 yearsలో. అది లాస్ట్ 25-30 years నుంచి అమెరికాలో జరుగుతుంది. ఈ మోటల్స్కి హౌస్ కీపింగ్ వాళ్ళు, రూమ్స్ క్లీన్ చేసేవాళ్ళు, ఈ పక్కలు మార్చేవాళ్ళు, బట్టలు ఉతికేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. మొత్తం పంజాబ్ అండ్